ఇక టాప్ 3 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. వికారాబాద్ జిల్లా కోట్పల్లి గ్రామ సర్పంచ్ సంగయ్య స్వామిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో సంగయ్యకు తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాత్రి 11 గంటల సమయంలో కారు పార్క్ చేసి ఇంట్లోకి వెళ్తున్న సంగయ్యపై దుండగులు వెనక నుంచి వచ్చి దాడి చేశారు. సంగయ్యపై దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని కోట్పల్లి మండల కేంద్రంలో గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, వికారాబాద్ జిల్లా కోట్పల్లి గ్రామ సర్పంచ్ సంగయ్యపై అయితే గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి దాడికి దిగారు. ప్రస్తుతం సంగయ్య హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది? దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని కూడా గ్రామ ప్రజలు ధర్నా చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? వికారాబాద్ జిల్లా కోట్పల్లి గ్రామ సర్పంచ్ భర్త సంగయ్య స్వామిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో సంగయ్య స్వామికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిన్న ఉదయం వికారాబాద్ పట్టణంలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో సంగయ్య స్వామి అనంతరము గ్రామానికి చెందిన వ్యక్తి హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా అతన్ని పరామర్శించేందుకు వెళ్ళినట్టు సమాచారం. అక్కడి నుంచి రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఇంటికి చేరుకున్న సంగయ్య స్వామి ఇంటి పక్కన కారు పార్కింగ్ చేసి ఇంట్లోకి వెళ్తున్న సమయంలో వెనుక నుంచి కొందరు వ్యక్తులు మాస్కులు ధరించి వచ్చి దాడి చేసినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సంగయ్యపై దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని ఇటు కోట్పల్లి మండల కేంద్రంలో గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఇంకా ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అత్యంత వెనుకబడిన జంగమ కులానికి చెందిన సంగయ్య గ్రామ సర్పంచ్ గా గెలిచి ప్రమాణ స్వీకారం చేయకముందే ఇలా హత్యాయత్నం చేయడం చాలా బాధాకరమని, దీనికి కారణమైన వారిని కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇటు మాజీ బీసీ కమిషన్ మెంబర్ శివప్రదేశ్ పటేల్ డిమాండ్ చేశారు. గతంలో కూడా సంగయ్య పైన భౌతిక దాడులకు బెదిరింపులకు పాల్పడిన వ్యక్తులే నిన్న జరిగిన దాడి కూడా వారే చేయించారని కూడా సంగయ్య కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించి కారకులైన వారిని కఠిన చర్యలు తీసుకోవాలని కోట్పల్లి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఇక సంగయ్య పరిస్థితి ఇప్పుడు మెరుగ్గా ఉందని ఆసుపత్రి వర్గాలు చెప్తా ఉన్నాయి. నిన్న గుర్తు తెలియని వ్యక్తులు అటు మాస్కులు ధరించి రాత్రి దానికి సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. అక్కడ స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రి తీసుకెళ్లారు. అక్కడ నుంచి హైదరాబాద్ రెఫర్ చేశారు. హైదరాబాద్ మొత్తము సంగయ్య చికిత్స పొందుతున్నాడు. సంగయ్య ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేష్. వికారాబాద్ జిల్లా కోట్పల్లి గ్రామ సర్పంచ్ సంగయ్య స్వామిపై అయితే కార్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వెనక నుంచి వచ్చి సంగయ్యపై దాడి చేశారు. ఈ దాడిలో సంగయ్యకు తీవ్ర గాయాలు కావడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సంగయ్య ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. సంగయ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు చెప్తున్నారు. అయితే దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంగయ్య కుటుంబ సభ్యులు కావచ్చు, అలాగే గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి మరి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.